ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ పార్సిల్. పార్సిల్ ఏంటి సార్? ఈ పార్సిల్ ఏంటి సార్? ఆన్లైన్లో ఏమైనా తెప్పించారా? కాదయ్యా, ఆకలి తీరుద్దామని తెప్పించాను. ఆకలా? మనం ఉపవాసం ఉండాలి కదా, ఆకలి ఎలా తీర్చుకుంటారు? ఉపవాసంలో తిన్నా తప్పులేని మొలకెత్తిన విత్తనాలా? అవి మన కోసం కాదు, మనం ఉపవాసం ఉంటున్నామని పాపం మన కోసం తన కడుపు కాల్చుకుంటున్న పనమ్మాయి కోసం. పనమ్మాయి కోసం పార్సిల్ తెప్పించారా? పనమ్మాయి అయినా మనమ్మాయిలా చూసుకోవాలని నువ్వే అన్నావుగా. అన్నానా? అనొచ్చు, అనే ఉండొచ్చు. అయినా ఏం తెప్పించారో తెలుసుకోవచ్చా? నువ్వు కొంచెం ఆగు, ఆ అమ్మాయి తినటానికి కూర్చుంటుంది కదా, అప్పుడు తెలుస్తుందిలే. ధరణి, ఆ పార్సిల్ అమ్మాయికి ఇచ్చి తినమను. అలాగే. ఇదిగో అమ్మాయి, నీకోసం సారు ఏదో హోటల్ నుంచి తెప్పించారు. నాకొద్దండి. అంత శ్రద్ధగా తెప్పిస్తే వద్దంటావే? వేస్ట్ చేస్తావా? కూర్చో కూర్చో. అబ్బో, చికెన్ బిర్యానీ తెప్పించారు. ఎంత మంచి మనిషి, ఎంత గొప్ప మనసు. పనమ్మాయికి చికెన్ బిర్యానీయా? చికెన్ బిర్యానీయా? పైగా బోన్లెస్ స్పెషల్. నేను తిననండి. అదేంటి తిన్నంటావు? బోన్లెస్సే కదా. ఏదైనా నాకు ఆకలిగా లేదు, ఆకలి చచ్చిపోయింది. కాస్త తిను, రుచి మళ్ళీ ఆకలి పుట్టిస్తుంది. వద్దంటుంటే బలవంతం చేయకండి. ఇదిగో, నీకు అనవసరం, కాస్త సైలెంట్గా సైడ్ అయితే బెటరు. తినమ్మాయి. ఇవాళ అమ్మవారి వారం, నేను తిననండి. అమ్మవారి వారమా? అవునమ్మా, ఇవాళ శుక్రవారం. ముఖ్యము. అవును, మొక్కే. ఈ ఒక్కరోజు తింటే ఏం కాదులే, తినే. సార్, ముక్కుకుంటే పాపం తగులుతుంది సార్. నువ్వు నోరు మూయవయ్యా. నేను తినను, దేవతకి కోపం వస్తుంది. నన్ను వదిలేయండి. మంజుల మంచి ఐడియానే వేసింది. తప్పించుకుంటున్నాం అనుకుంటున్నారు వీళ్ళు. తప్పించుకోండి, ఎంతకాలం తప్పించుకుంటారో చూస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.